వచ్చి శిష్యులు వచ్చి అడుగుతున్నారు, ప్రభువు మేము ఎందుకు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అని. ప్రభువు అంటాడు, ప్రార్థన వల్ల తప్పితే మరి దేని వల్ల కాదు అని. ఈరోజు నీ జీవితంలో, మన జీవితంలో దేవుని కార్యాలు జరగాలి అంటే ప్రార్థన అనేది ఉండాలి. ప్రార్థన అంటే ఏదో బట్టి ఏదో అది చేయడం కాదు, కానీ నువ్వు దేవుడితో మాట్లాడటమే ప్రార్థన. నీకు దేవునికి ఉండే కనెక్షనే ప్రార్థన. నువ్వు ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఉంటూ ముందుకు కొనసాగుతూ ఉంటావో, నీకున్న ప్రతి సమస్యను దేవునికి తెలియజెప్పుతావో, అప్పుడు దేవుడు నీకు శక్తినిస్తాడు. దాని ద్వారా నువ్వు నీ సమస్యల్ని పోగొట్టుకోగలుగుతావు. నీకున్న ఆ సమస్యల బంధకాల నుంచి నువ్వు బయటపడగలుగుతావు. నువ్వు ప్రార్థన లేనప్పుడు, నీలో దేవుని శక్తి లేనప్పుడు నీ జీవితంలో దేవుని కార్యాలు జరగవు, నీ జీవితంలో మేలులు జరగవు. ప్రార్థన అనే శక్తి నీలో ఉండాలి. నువ్వు ప్రార్థించు. నీ జీవితంలో కార్యము మేలు జరిగేంత వరకు నువ్వు ప్రార్థించు. నువ్వు అలా ప్రార్థిస్తున్నప్పుడు, దేవుణ్ణి అడుగుతున్నప్పుడు ఆయన ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు. నీకున్న ప్రతి సమస్యలు తొలగిస్తాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థిస్తున్నావు కాబట్టి, నువ్వు దేవునితో సంబంధం కలిగి జీవిస్తున్నావు కాబట్టి ప్రార్థన శక్తి లేకపోతే ఏం సాధించేది ఏం ఉండదు మన జీవితంలో. ప్రార్థన ప్రాముఖ్యమైనది. విశ్వాస సహితమైన ప్రార్థన గొప్ప కార్యాలు జరిగిస్తుందో అని బైబిల్ మనకు చెప్తుంది. కాబట్టి ప్రార్థించండి. దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సమర్థవంతంగా ఉన్నాడు. Do prayer. God will make great wonders in your life. God bless you.